ఏపీలో ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా కూటమి ఏకపక్షంగా ఎన్నుకోబోతుంది చంద్రబాబు నాయుడిని. సో ఆయనే ఏపీకి ముఖ్యమంత్రి అవుతాడు అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. దీని గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకోబోతున్నటువంటి చర్యలేంటి, మొట్టమొదటి సంతకం దేని మీద పెట్టబోతున్నారు? సో ప్రతి ఒక్కళ్ళు ఈ మొదటి సంతకం అనేది ఒక పెద్ద హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది ఎందుకు అంటే సూపర్ 6 పేరుతోటి కూటమి ఇచ్చినటువంటి హామీలు, సో ఇవి ఏ మేరకు అమలవుతాయి అనేది ఇప్పుడు అందరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న. సో ఇచ్చినటువంటి హామీలన్నింటిలో దేన్ని ముందుగా చేపట్టబోతున్నారు? సో ఇదే అందరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న. దీనికి తెరదించుతూ ఒక ప్రకటన అయితే వచ్చింది. ఇది అఫీషియలా అన్అఫీషియల్ అనేటువంటి అంశాలను పక్కన పెట్టేసేస్తే ఓవరాల్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. 13,000 మందిని రిక్రూట్ చేయబోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయులుగా 13,000 మందిని రిక్రూట్ చేయబోతున్నారు అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ ఒకటి అర్థం కానటువంటి విషయం ఏంటి అంటే 2023లో లోక్సభలో అంటే పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నటువంటి సమయంలో ఒక ఎంపీ అడిగినటువంటి ప్రశ్న, ఏపీలో ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి అని చెప్పి అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇచ్చినటువంటి సమాధానం గమనిస్తే అప్పటికే సుమారుగా 39,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది, అంటే 39,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి అప్పట్లో చెప్పినటువంటి పరిస్థితి. ఇది 2023 అక్టోబర్లో జరిగినటువంటి సంఘటన. ఇది 2024 జూన్, అంటే ఈలోపు మరికొన్ని పోస్టులు ఖాళీ అయ్యి ఉంటాయి. దాదాపుగా ఇప్పటికి ఒక 40,000 నుంచి 42,000 మధ్యలో పోస్టులు ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. సో 40,000 అనుకుందాం. సరే, పాత లెక్కే 39,000 తీసుకున్నా కూడా ఇంకా 26,000 పోస్టులు ఖాళీలు ఉంటాయి. 13,000 భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేశారనేది తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషను. మరి ఈ 26,000 ఎప్పుడు? ఈ 26,000 పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు? మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు. మెగా డిఎస్సి అంటే 13,000 పోస్టులేనా? మిగిలిన 26,000 పోస్టులను ఏమనాలి? మెగా డిఎస్సి అనాలా? అది ఎప్పుడు వేస్తారు? ఈ 26,000 పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారు? సో ఇదే ఇప్పుడు ఒక ప్రశ్న. ఇవి కాకుండా ఇక మిగిలినటువంటివి ఏ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి, వీటి గురించి చూడాలి ఇక.